అందరికీ నమస్కారం. ఇవాళ తిరుపతి దేవస్థానం గురించి తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ సిరి సంపదలు కలిగి మరియు ప్రతిరోజు వేల మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదకి వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న ఒక గొప్ప క్షేత్రం. మీరు గమనించే ఉంటారు. స్వామి గుడిలోకి వెళ్లే ముందు ఎన్నో కోరికలు కోరుకోవాలని అనుకుంటాం. కానీ ఆయన చూడగానే మనం కోరుకోవలసిన కోరికలన్నీ మర్చిపోయి ఆయన అలానే చూస్తూ ఉంటాం. అంత ఆకర్షవంతమైన క్షేత్రం మన తిరుమల క్షేత్రం. అయితే అలాంటి తిరుమల క్షేత్రాన్ని మనం కలియుగంలో కఠిన క్షేత్రం అని కూడా అంటారు. కానీ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? 200 కోట్ల సంవత్సరాలంటే ఈ కల్పం ప్రారంభం అన్నట్టు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే తిరుమలలో మనం చూస్తున్న గుడి ఒకటే కాదు, మొత్తం 3 గుడులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న గుడి యొక్క ప్రతిరూపం. అంటే మనం చూస్తున్నది అసలైన ఆలయం కాదు. అదే వెంకటాద్రి కొండపైన ఇంకో 2 ఆలయాలు కూడా ఉన్నాయి. అసలు ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? 1979వ సంవత్సరంలో అర్ధరాత్రి గుడిలో ఎవరూ లేకపోయినా గంట కొట్టిన శబ్దం తిరుమల మొత్తం ఎలా వినిపించింది? అండ్ ఇవే కాకుండా 7 కొండలపైన జరిగిన మిస్టరీస్తో పాటు 200 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు తిరుపతిలో జరిగిన అన్ని సన్నివేశాలను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో అయిపోయేసరికి ఎన్ని వింతలు ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. నోట్, నేను ఈ వీడియోని చాగంటి గారు, గరికపాటి గారు అండ్ అలాగే నందూరి శ్రీనివాసరావు గారు వీడియోస్ నుండి అండ్ అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ చదివి చేశాను. ఇందులో నా సొంతంగా రాసింది ఏమీ లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మొదటి సంఘటన 200 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే శ్వేత వరహ కల్పం ప్రారంభంలో జరిగిన సంఘటన ఇది. అయితే హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భూమిని తీసుకొని వెళ్ళి పాతాళంలో దాచిపెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి వరహ అవతారం ఎత్తి పాతాళ లోకం వెళ్ళి హిరణ్యకశిపుని చంపేసి భూమిని తన కొరలతో లేపి మళ్ళీ సరైన కక్షలో పెడతాడు. అయితే ఈ వరాహ అవతారం ముగిసిన తర్వాత దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ వచ్చి వరాహమూర్తిని భూమి మీద ఉండమని అడుగుతారు. అప్పుడు వరాహస్వామి దానికి ఒప్పుకొని గరుత్మంతుడితో వైకుంఠంలో క్రీడ అనే ఒక పర్వతం ఉంటుంది, దాన్ని తీసుకొని రా అని చెప్తాడు. గరుత్మంతుడు వెళ్ళి ఆ పర్వతం తీసుకొచ్చాక ఆ పర్వతం పైనే వరాహమూర్తి కొలువై ఉంటాడు. ఇక వరాహస్వామి అక్కడే కొలువై ఉన్నాక శ్రీదేవి, భూదేవి కూడా స్వామి దగ్గరే ఉంటాము అనేసి వాళ్ళు కూడా కొండపైకి వచ్చేసి శ్రీతీర్థం, భూతీర్థంలా కొలువై ఉంటారు. కేవలం వీలే కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తియే భూమి మీదకి వచ్చి ఉండటం వల్ల దేవతలు, మునులు వీళ్ళంతా వరాహమూర్తికి పూజలు చేయడానికి వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చేవాళ్ళు. ఇది మొట్టమొదటిసారి తిరుమలలో శ్రీ వరాహస్వామి కొలువై ఉండటం. ఇది 200 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. ఆ తరువాత తిరుమల కొండపైనే ఒక నిషాదుడు అంటే ఒక ట్రైబ్కి చెందిన వ్యక్తి ఉండేవాడు. అతనికి వరాహస్వామి అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఎప్పుడు వరాహస్వామికి పూజలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు స్వామికి నైవేద్యం పెడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు వరాహస్వామి, ఏంటయ్యా నేనంటే నీకు ఇంత భక్తి, సరే నువ్వు నా కోసం ఒక గుడి కట్టించు, ఎల్లప్పుడూ నేను అందులోనే కొలువై ఉంటానని చెప్తాడు. దాంతో ఆ నిషూదుడు వరాహస్వామికి గుడి కట్టిస్తాడు. అప్పుడు వరాహస్వామి అందులోనే కొలువై ఉంటాడు. ఇది 200 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. అండ్ తిరుమల కొండపైన విష్ణుమూర్తి మొట్టమొదటిసారి అడుగుపెట్టింది కూడా ఇప్పుడే. ఇప్పుడు రెండవ సంఘటన చూద్దాం. అప్పట్లో శాంకన మహారాజు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తి చాలా పెద్ద భక్తుడు. అందువల్ల ఆయన విష్ణుమూర్తి కోసం దీర్ఘ తపస్సు చేసేవాడు.
ఆయన తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. కరెక్టుగా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే తిరుమలలో శీలాతోరణం ఉంది కదా, అక్కడే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఈ శిలాతోరణం అనేది ఒక స్టార్ గేట్. స్టార్ గేట్ అంటే ఒక యూనివర్స్ నుండి ఇంకొక యూనివర్స్ వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ వే అన్నట్టు. అయితే ఈ శిలాతోరణము యొక్క ఎత్తు 9 ఫీట్లు. ఇప్పుడు విష్ణుమూర్తి శంకన మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి శంకన మహారాజుతో, నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, విశ్వకర్మను కలిసి నాకు ఒక విగ్రహాన్ని సిద్ధం చేయి అని చెప్తాడు. అప్పుడు శంకన మహారాజు విశ్వకర్మతో కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ విగ్రహం యొక్క హైట్ ఎంతో తెలుసా? 9 ఫీట్స్. అంటే ఆ శీలాతోరణంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఎంత హైట్ ఉన్నదో వాళ్ళు తయారు చేసిన విష్ణుమూర్తి విగ్రహం కూడా కరెక్టుగా 9 ఫీట్స్ ఉంటుంది. అప్పుడు ఆ విగ్రహంలోకి విష్ణుమూర్తి ప్రవేశించాడు. శంకన మహారాజు విష్ణుమూర్తిని ఎప్పటికీ ఇక్కడే ఉండమని అడుగుతాడు. కానీ దానికి విష్ణుమూర్తి ఒప్పుకోడు. నేను మళ్ళీ కలియుగంలో వస్తానని చెప్తాడు. అలా ఆ తర్వాత ఆలయ విగ్రహం అన్నీ మాయమైపోయాయి. ఓన్లీ వరహస్వామి గుడి మాత్రమే ఉంది. ఇక 3వ ఘటన చూద్దాం. 3వ సంఘటన ఇది ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగంలో వైకానసుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. అయితే కృష్ణుని కోసం దీర్ఘ తపస్సు చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై, నువ్వు నా కోసం ద్వారక రావాల్సిన పనేమీ లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు. దానికోసం తిరుమల కొండపైన నా విగ్రహం భూమిలోనే ఉండిపోయింది. నువ్వు వెళ్ళి ఆ విష్ణుమూర్తిని బయటికి తీసి ప్రతిరోజు పూజ చేయి, అప్పుడే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి ఇంకొక మాట కూడా చెప్తాడు. నువ్వు వెళ్ళే దారిలో నా ప్రియభక్తుడు రంగదాసు కూడా నీకు కనిపిస్తాడు, అతని కూడా నీ వెంట తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. ఇక వైకనసుడు వెళ్తూ ఉండగా రంగదాసు కనిపించి అతన్ని కూడా తీసుకొని వెళ్ళి తిరుమలలో విగ్రహాన్ని బయటకు తీస్తారు. వీళ్ళిద్దరూ విష్ణుమూర్తికి మహాభక్తులు. అయితే రంగదాసు గారు విష్ణుమూర్తి యొక్క పూజ కోసం 2 బావులు తవ్వుతారు. ఎక్కడ తవ్వుతారంటే ఇప్పటిదాకా శ్రీదేవి భూదేవి శ్రీతీర్థం భూతీర్థంలో కొలువై ఉన్నారు కదా, కరెక్టుగా అదే ప్లేస్లో రంగదాస్ మళ్ళీ 2 బావులు తవ్వుతాడు. ఆ బావి యొక్క నీళ్లతో పూల తోటల్ని పండించి స్వామివారికి పూజలు చేసుకునేవాడు. అయితే అక్కడే పక్కనే ఉన్న ఒక కొలనులో ఒక వ్యక్తి తన భార్యలతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడు రంగదాసు వాళ్ళని చూసి కొంచెం కామక్రోధాలకు లోనవుతాడు. ఇక తిరిగి గుడికి రాగానే వైకనస మహర్షి రంగదాసుని చూసి, నీ మనసులో కామవాంఛ ఉంది, ఇప్పటి నుండి నువ్వు పూజ చేయకూడదు అని చెప్తాడు. దానికి రంగదాసు విగ్రహం ముందుకు వెళ్ళి నన్ను క్షమించుమని ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమై, రంగదాసు నీకు కామ కోరికలు రావడంలో తప్పులేదు, వచ్చే జన్మలో నువ్వు ఒక మహారాజులాగా పుట్టి నీ కామ కోరికలను అన్నీ తీర్చుకుంటావు, ఆ తర్వాత జన్మలో నువ్వు మళ్ళీ నా సేవలోనే ఉంటావు అని చెప్తాడు. అయితే ఆ తర్వాత కూడా కాలక్రమేణా ఆలయం కూడా కనబడకుండా పోయింది. ఈ ఆలయం మాయమైపోయింది కదా. ఇప్పుడు ఈ ఆలయం ఎక్కడుండేది అనేది మీకు లాస్ట్లో చెప్తాను. రంగదాసు వైకానస మహర్షి కట్టిన ఆలయం అని గుర్తుంచుకోండి, లాస్ట్లో చెప్తాను. ఇక 3వ సంఘటన గురించి తెలుసుకుందాం. 3వ సంఘటనలో శంకన మహారాజు విష్ణుమూర్తికి మాట ఇస్తాడు, నేను మళ్ళీ కలియుగంలో వస్తాను అని. ఇప్పుడు విష్ణుమూర్తి ఆ మాట నిలుపుకునే సమయం వచ్చేసింది. అయితే విష్ణుమూర్తి ఎలా అయినా సరే భూమి మీదకి రావాలి, దానికి ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు భూమి మీద ఉన్న వెంకటాద్రిలో ఒక చింత చెట్టు పెట్టి దాని కింద ఒక పుట్టని కడతాడు బ్రహ్మదేవుడు. అండ్ అలాగే ఆ పుట్టలో కొంతమందిని పెడతాడు. వాళ్ళు ఎవరో ముందు ముందు తెలుస్తుంది. విష్ణుమూర్తి ఎలా అయినా కిందికి రావాలి అని నారదుడితో బ్రహ్మదేవుడు అంటాడు. అప్పుడు నారదుడు భూలోకంకి వస్తాడు. భూలోకంలో కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు.
అప్పుడు నారదుడు కిందికి వచ్చి తన మాటలతో ఋషులను కన్ఫ్యూజ్ చేసి అక్కడ ఉన్న భృగ మహర్షితో ఇలా అంటాడు: మహర్షి, మీరు వెళ్ళి విష్ణువు, శివుడు, బ్రహ్మదేవులను కలిసి వాళ్ళని పరీక్షించండి అని చెప్తాడు. ఇక భృగ మహర్షి అక్కడి నుండి బయలుదేరుతాడు. అయితే భృగ మహర్షికి 3 కన్నులు ఉంటాయి. అందులో ఒక కన్ను తన అరికాలలో ఉంటుంది. అండ్ భృగ మహర్షికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. దానివల్ల ఈగో కూడా చాలా ఉంటుంది. భృగ మహర్షి ఫస్ట్ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ సరస్వతీదేవి వీణ వాగిస్తూ ఉంటే అందులోనే నిక్షిప్తమై ఉండి భృగ మహర్షి వచ్చింది పట్టించుకోడు. ఇక భృగ మహర్షికి చాలా కోపం వచ్చి ఇకపై నీకు భూలోకంలో ఎక్కడ గుడులు ఉండవు అని శపిస్తాడు. ఆ తర్వాత కైలాసంలోకి శివుని దగ్గరికి వస్తాడు. అప్పుడు శివుడు పార్వతీదేవితో నాట్యంలో ఉంటాడు. మళ్ళీ భృగ మహర్షికి కోపం వస్తుంది. నేను వచ్చింది గమనించవా అంటూ నువ్వు ఇప్పటి నుండి భూలోకంలో లింగం రూపంలో పూజలు అందుకుంటావని శపిస్తాడు. ఇక అక్కడి నుండి వైకుంఠం వెళ్తాడు. విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో ఉండి భృగ మహర్షి వచ్చింది గమనించడు. అప్పుడు భృగ మహర్షి కోపంతో విష్ణుమూర్తి యొక్క గుండెలపై తంతాడు. ఇక విష్ణుమూర్తి క్షమించమని అడిగి మెల్లగా మహర్షి కాలపైన పడి ఆ అరికాలికి ఉన్న కన్నుని గట్టిగా నొక్కేస్తాడు. అప్పుడు భృగ మహర్షికి భరించలేని నొప్పి వచ్చి తన ఈగో అంతా పోయి నన్ను క్షమించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. కానీ పక్కనే ఉన్న లక్ష్మీదేవికి మాత్రం భృగ మహర్షి తన భర్తను తన్నాడని చాలా కోపం వస్తుంది. అలా తన్నాక కూడా విష్ణుమూర్తి తన కాళ్ళ మీద పడినందుకు ఇంకా కోపం వస్తుంది. సో ఆ కోపంలో లక్ష్మీదేవి అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేకపోతే అసలు ఏమీ తోచదు. ఇక బాధపడుతూ లక్ష్మీదేవి కోసం వెతుకుతూ అన్ని లోకాలు తిరిగి భూలోకానికి వస్తాడు. ఆయన భూలోకం వచ్చాక ఎక్కడ ఉంటాడో తెలుసా? బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన ఆ చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉంటాడు. అండ్ ఆ పుట్టలోనే ఎందుకు ఉంటాడంటే విష్ణుదేవుడు ముందు అవతారాల్లో అంటే ద్వాపర యుగంలో వసుదేవుడు, దేవకి, త్రేత్రయుగంలో దశరథుడు వీళ్ళకి విష్ణుమూర్తి పుట్టాడు. కానీ ఎప్పుడు వీళ్ళతో పాటు లేడు. సో వాళ్ళకి ఎప్పటికీ ఆయనను చూసుకోవాలి అనే కోరిక ఉంటుంది. అందువల్ల బ్రహ్మదేవుడు ఆ చెట్టు మరియు పుట్టలో వాళ్ళని పెడతాడు. గత జన్మలో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఆకర్షణ శక్తి వల్ల విష్ణుమూర్తి ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు. అయితే లక్ష్మీదేవి కోసం ఎంత వెతికినా లక్ష్మీదేవి దొరకదు. ఒకరోజు ఒక ఆవు యజమాని ఎంత పాలు పిండినా సరే ఇవ్వదు. ఇలా చాలా రోజులుగా అస్సలు ఆ ఆవు పాలివ్వదు. దాంతో యజమాని ఆ ఆవుని ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడు ఆవు ఒక పుట్ట పైన నిలబడి తన పాలన్నీ ఆ పుట్టలో పోయడం చూసి యజమానికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ యజమాని తన చేతిలో ఉన్న గొడ్డలిని తీసి ఆవు పైకి విసురుతాడు. ఆ గొడ్డలి ఆవుని చేరుకుంటుంది. అనగానే పుట్టలో నుండి విష్ణుమూర్తి బయటికి వస్తాడు. దాంతో ఆ గొడ్డలి వచ్చి విష్ణుమూర్తి తలకు తగులుతుంది. విష్ణుమూర్తి గాయం అవుతుంది. ఆ గాయమే 3 నామాలు. అయితే అవి ఎవరో కాదు, బ్రహ్మదేవుడే. ఆ యజమానిని చూస్తే విష్ణుమూర్తికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఆ ప్రాంతాన్ని ఏలుతున్న రాజు అక్కడికి వస్తాడు. ఆ రాజును చూసిన విష్ణుమూర్తి నీవు నెక్స్ట్ జన్మలో ఒక రాక్షసునిలా పుడతావని శపిస్తాడు. అప్పుడు ఆ రాజు విష్ణుమూర్తి యొక్క కాళ్ళపైన పడి వేడుకుంటాడు. విష్ణుమూర్తి కరుణించి నీవు నెక్స్ట్ జన్మలో ఆకాశరాజులాగా పుడతావు. నీకు పద్మావతి అనే ఒక అమ్మాయి పుడుతుంది. ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇక విష్ణుమూర్తి పద్మావతి పుట్టక ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఇక ఎన్నాళ్ళలో కోపం లక్ష్మీదేవి కూడా తిరిగి వస్తుంది. అయితే ఆకాశరాజు యొక్క తమ్ముడు అంటే పద్మావతి దేవి యొక్క చిన్నాన్న ఒకతను ఉండేవాడు. ఆయన పేరే తొండమాన్ చక్రవర్తి. విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తిని కొండపైన నా కోసం ఒక ఆలయాన్ని కట్టమని చెప్తాడు. ఆ ఆలయం అచ్చం వైకుంఠంలా ఉన్నట్టే ఉండాలి అని చెప్తాడు. ఇక్కడే జాగ్రత్తగా వినండి. అసలు ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరో తెలుసా? మొదటి జన్మలో ట్రైబల్కి సంబంధించిన
ఆ నిషిధుడు రెండవ జన్మలో విష్ణుమూర్తికి, రంగదాస్కి నువ్వు వచ్చే జన్మలో మహారాజులాగా పుడతావని చెప్తాడు కదా, ఆయనే ఇప్పుడు మూడవ జన్మలో తొండమాన్ మహారాజు. అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. విష్ణుమూర్తి పద్మావతి దేవితో పెళ్లి కోసమే కుబేరుని దగ్గర అప్పు చేస్తాడు. అండ్ పెళ్ళయ్యాక ఆయన అక్కడే ఉండడం కోసం కొండపైన ఉన్న వరహమూర్తిని అక్కడే ఉన్న 100 అడుగుల స్థలాన్ని అడుగుతాడు. ఆ స్థలం తాలూకు అగ్రిమెంట్ ఇప్పటికీ కూడా ఉంది. అది ఎక్కడుందో లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో నేను చెప్పే మిస్టరీస్ అస్సలు మిస్ అవ్వకండి. వరహమూర్తి ఆ స్థలం ఇచ్చినందుకు గాను విష్ణుమూర్తి వరహమూర్తికి, ఇప్పటి నుండి నీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు పెడతారు. భక్తులు ఫస్ట్ నిన్ను దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకోవాలని చెప్తాడు. సో బ్యాక్ టు ద స్టోరీ. తొండమాన్ చక్రవర్తికి గుడి కట్టమని చెప్పగానే ఆయన కొండపైకి వెళ్ళి ఒక గుడి కడతాడు. ఈయన కూడా 2 బావులు తవ్వుతాడు. అవే శ్రీతీర్థం, భూతీర్థం. కానీ ఈసారి తొండమాన్ చక్రవర్తి ఒక పెద్ద తప్పు చేస్తాడు. అదేంటంటే భూతీర్థం నుండి ఆలయంలోకి ఒక స్వరంగ మార్గాన్ని తవ్వి పెడతాడు. ఇక విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తి కట్టిన ఆలయంలోకి వెళ్ళిపోతాడు. అక్కడే ఆయన భార్యలతో పాటు ఉంటాడు. అయితే తొండమాన్ చక్రవర్తి ఒక తప్పు చేశాడని చెప్పాను కదా, అదేంటంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నప్పుడు తొండమాన్ చక్రవర్తి తన తవ్విన స్వరంగంలో నుండి ఆలయంలోకి వెళ్తాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన నిజస్వరూపంలో తన భార్యలతో ఉంటాడు. కానీ విష్ణుమూర్తికి వచ్చిన కోపం వల్ల తను మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ శంకర మహారాజుకి, బ్రహ్మదేవునికి కలియుగంలో మళ్ళీ వస్తాననే మాట ఇస్తాడు కదా, ఆ మాట ఇవ్వడం వల్ల ఇక్కడే ఉండిపోతాడు. బట్ ఆయన ఇలానే ఉంటే అందరూ వచ్చి చూస్తారు. అందువల్ల విష్ణుమూర్తి అండ్ ప్లేస్లో ఒక విగ్రహంలాగా మారి అందులో ఉంటాడు. సో అందువల్ల ఆయన నిజస్వరూపం ఎవరికి కనిపించదు అండ్ ఎవరి వల్ల ఇబ్బంది కూడా ఉండదు. అయితే అసలు ఇప్పుడు ఈ విగ్రహం ఎక్కడుంది? మనం తిరుమలలో చూసే ఆలయం నిజమైన ఆలయం కాదు, కానీ అసలైన ఆలయానికి ప్రతిరూపం. మరి అసలైన ఆలయం ఎక్కడుంది? చాలా జాగ్రత్తగా వినండి. అందరికీ ఈ ఆలయం ఎక్కడుందంటే తిరుమలలోని ఇంకొక ప్లేస్లో ఉంది. అంటే ఇంకొక లోకంలో ఉంది. ఆ లోకంలోనే ఈ ఆలయం ఉంది. ఆ ఆలయంలోనే నిజమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇక్కడికి దేవతలు వచ్చి పూజలు చేస్తూనే ఉంటారు. అంటే పైన ప్లేస్లో మనం పూజలు చేస్తూ ఉంటాం, కింద ఉన్న ప్లేస్లో దేవతలు పూజలు చేస్తూ ఉంటారు. అలా అని పైన ప్లేస్లో ఉన్న విగ్రహమే తక్కువ కాదు, కింద ప్లేస్లో ఉన్న విగ్రహానికి ప్రతిరూపమే పైన ప్లేస్లో ఉన్న విగ్రహం కూడా. మొత్తానికి చెప్పాలంటే తిరుమల కొండపైన ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మరి అసలైన గుడి దర్శనం మనకి ఎలా కలుగుతుంది? మనకి ఆ దర్శనం అంత ఈజీగా కలగదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తనకి ఎంతో గొప్ప భక్తులను మాత్రమే కలుస్తారు. వాళ్ళు మాత్రమే శ్రీ మహావిష్ణువుని చూడగలరు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 5-6 శతాబ్దాల కింద అనంత తల్వార్ అనే తిరుమల యొక్క అర్చకులు ఉండేవారు. ఈయన శ్రీవారి కోసం బావి తవ్వుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాంతో అనంత అల్వార్ గారు, నేను ఒక్కనే బావిని నా స్వామి కోసం తవ్వుతున్నాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని చెప్తాడు. అయినా సరే ఆ పిల్లవాడు వినకుండా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు అనంత అల్వార్ గారికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని పైకి విసురుతారు. దాంతో ఆ అబ్బాయికి గుణపం తగిలి గుడిలోకి పరిగెత్తుతాడు. అనంత అల్వార్ గారు కూడా ఆ అబ్బాయితోనే గుడిలోకి పరిగెడతారు. అప్పుడు అనంత అల్వార్ గారు వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసినప్పుడు ఆ విగ్రహం యొక్క గడ్డం ప్లేస్లో నుండి రక్తం వస్తుంది. ఇక అప్పుడు అనంత అల్వార్ గారు ఏడుస్తూ రియలైజ్ అవుతాడు, నేను కొట్టింది మిమ్మల్నేనా స్వామి అంటూ. అండ్ ఆ గాయం దగ్గర అనంత అల్వార్ గారు పచ్చకర్పూరం రాస్తారు. ఇదంతా జరిగింది తిరుమలలోనే, మనం వెళ్తున్న ఆలయంలోనే. ఇప్పటికీ మీరు గమనిస్తే వెంకటేశ్వర స్వామి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెట్టి ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉంటుంది, ఏ ప్లేస్లో ఉన్నా పర్వాలేదు, అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామియే అని. అండ్ అనంత అల్వార్ గారు స్వామివారిని కొట్టిన గుణపం ఉంది కదా, ఆ గుణపం ఇప్పటికీ కూడా ఉంది.
మనం గుడిలోకి ప్రవేశించినప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర ఆ గుణపం ఇప్పటికీ వేలాడదీసి ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలా స్వామివారు తనకి మహాభక్తుడైన అనంత అల్వార్ స్వామివారిని కలిశారు. సేమ్ ఇదే పద్ధతిలో వెంగమామని అన్నమాచార్యులను కూడా కలిశారు. అలా పైన ఉన్న లోకంలో ఉన్నది ఆయనే, కింద ఉన్న లోకంలో ఉన్నది కూడా ఆయనే. అందుకే ఈ కొండ ఎక్కడానికి అదృష్టం ఉండాలి. మన అదృష్టం కొద్దీ ఇది మన తెలుగు స్టేట్లోనే ఉంది. అయితే మీకు మొత్తం 3 గుడులు అని చెప్పాను కదా. మొదటిది శంకన మహారాజు మరియు విశ్వామిత్ర కట్టిన గుడి, అంటే రంగదాసుకి మరియు వైకనస మహర్షి విగ్రహం దొరుకుతుంది కదా ఆ గుడి. రెండవది మనం చూస్తున్న గుడి అండ్ మూడవది తొండమాన్ చక్రవర్తి కట్టిన గుడి, అంటే తిరుమలలో కొండపైన ఇంకొక ప్లేస్లో ఉన్న గుడి. అయితే ఈ సెకండ్ అండ్ థర్డ్ గుడి ఎక్కడుందో మనకు తెలుసు. కానీ శంకన్న మహారాజు అయితే విశ్వామిత్ర కట్టిన గుడి ఎక్కడుంది? ఈ ఆలయం కూడా కొండపైనే రహస్యంగా ఇప్పటికీ కూడా ఉంది. ఎలా అంటారా? తిరుమలలో ప్రధాన అర్చకులైన రమణ దీక్షితుల వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. తిరుమలలో కొండపైనే ఇంకొక ఆలయం కూడా ఉంది. ఆ ఆలయానికి స్వరంగ మార్గం కూడా ఉంది. ఆ ఆలయం ఎక్కడుంది అనేది మా పూర్వీకులకు తెలుసు అని చెప్పారు. అది ఇప్పటికీ ఉందని, దానికి దేవాలయంలో ఎక్కడి నుండో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను నేను. సో తిరుమల కొండపైన ఈ 3 ఆలయాల్లో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇక్కడికి వెళ్ళడం మన అదృష్టం. సో ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరితో తగాదాలు పెట్టుకోకండి. మంచిగా దర్శనం చేసుకోండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు అక్కడ వెంకటేశ్వర స్వామి ఎవరి అవతారంలో తిరుగుతున్నారో. అందుకోసమే ఎవరిని ఏమీ అనకండి, ఉండండి. ఆయన కొండపైనే తిరుగుతూ మన పక్కనే ఉండే అవకాశం కూడా ఉంది కదా. ఇంకా ఇప్పుడు కొండపై ఉన్న కొన్ని మిస్టరీస్ చెప్తాను చూడండి. అయితే 1979వ సంవత్సరంలో తిరుమలలో చాలా కరువు వచ్చింది. ఎంత కరువు అంటే కేవలం కొన్ని రోజులు సరిపడా నీళ్లు మాత్రమే కొండపై ఉన్నాయి. ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులను తిరుమల కొండపైకి రాకుండా ఆపేసి సిచ్యువేషన్ వచ్చింది. అయితే అప్పుడు తిరుమల యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేది పివిఆర్ ప్రసాద్ గారు. ఈ సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేయాలో ఆయనకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఈ కరువుకి శాస్త్రాలో ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచించాడు. సో అందుకోసమే తిరుమలలో ఉన్న పెద్ద వేద పండితులైన ఉప్పలూరి గణపతి శాస్త్రిని కలిశారు. ఆయనకి తిరుమలలో ఉన్న సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు. అదే వరహయాగం. ఈ వరహయాగం ఇప్పుడే కాదు, ముందు శతాబ్దాల్లో కూడా తిరుమలపై నీళ్లు లేనప్పుడు జరిపారు. అయితే ఇప్పటికే అన్ని ట్రై చేసిన పివిఆర్కే గారు ఈ యాగాన్ని చేయడానికి ఏర్పాటు చేశారు. అయితే యాగం జరగాల్సిన రోజు ఏదో ఒక అడ్డంకి వల్ల ఆ యాగం ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఏర్పాటు చేశారు. మళ్ళీ అప్పుడు కూడా ఆ యాగం ఆగిపోయింది. అప్పుడు ఒక ఆఫీసర్ పివిఆర్కే గారికి దగ్గరికి వచ్చి మనకి 7 రోజులకు సరిపడే వాటర్ మాత్రమే ఉన్నాయని చెప్తారు. దాంతో పివిఆర్కే గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి దేవుని ముందే కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తారు. అయితే ఆ రోజు రాత్రి అవ్వటం వల్ల వెంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు మూశారు. కానీ ఆ రోజు తిరుమల అంతా గంట కొట్టిన సౌండ్ వినిపించింది. అందరికీ ఈ సౌండ్ వినిపించడం ద్వారా ఆ రాత్రి అందరూ గుడి దగ్గరికి వచ్చేశారు. కానీ ఆగమన శాస్త్ర ప్రకారం రాత్రి గుడి తెరవకూడదు. ఇక ఆ రాత్రంతా అందరూ అక్కడే ఉండి తెల్లారి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పొద్దున అయ్యేసరికి డోర్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవరూ లేరు. మరి అసలు ఆ గంట ఎవరు కొట్టారు? గాలికి ఊగిందా అనుకుంటే అలా ఎన్నోసార్లు ఊగాలి కదా. ఇంకా ఈసారి మళ్ళీ వారణ యాగానికి అందరూ రెడీ అయ్యారు. అండ్ ఈసారి వరణ యాగం మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ బయట మాత్రం చాలా ఎండగా ఉంది. ఇప్పటికీ కూడా పివిఆర్కే గారు చాలా డల్గా ఉన్నారు. అయితే యాగం ముగిసిన తర్వాత ఉత్సవమూర్తుల్ని కొందరు దూరంలో ఉన్న కోనేరులో స్నానం చేపించి
మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి. అలా ఉత్సవమూర్తులకు స్నానం చేపించి మళ్ళీ గుడి వైపుకి నడుస్తూ ఉండగానే తిరుమల అంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. ఇక ఆ రోజు మొదలైన కుంభవృష్టి వర్షం మళ్ళీ తర్వాత రోజు మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దీనివల్ల కొండపై ఉన్న చెక్ డ్యామ్స్, తీర్థాలు ఇలా అన్నీ నిండాయి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం. ఇప్పుడు సెకండ్ మిస్టరీ కాయ రసాయ తీర్థం గురించి తెలుసుకుందాం. దీని గురించి వరహ పురాణంలో చెప్పబడింది. ఈ తీర్థం ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ ఖచ్చితంగా కొండపైనే ఉంది. అయితే ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న నీళ్ళతో గనుక స్నానం చేస్తే మన లోపాలు ఉన్నాయి అన్ని రోగాలు పోతాయి, మళ్ళీ యవనంలోకి వచ్చేస్తాము. మరి ఇప్పుడు ఈ తీర్థాన్ని ఎలా గుర్తించాలి అని అంటే ఒక ఎండిపోయిన ఆకుని గనుక తీసుకొని ఆ తీర్థంలో గనుక ముంచితే ఆ ఆకు మళ్ళా గ్రీన్ కలర్లోకి మారుతుంది. కానీ ఈ కలియుగంలో ఇప్పుడు ఈ తీర్థం ఎక్కడుందో తెలిస్తే అసలు ఏం జరుగుతుందో గెస్ చేసి మీరే కింద కామెంట్ చేయండి. ఇక మూడవది తామర పత్రం. వరహస్వామి వెంకటేశ్వర స్వామికి 100 అడుగుల స్థలం ఇచ్చారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ స్థలానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రమే ఈ తామర పత్రం. ఈ పత్రం ఎక్కడుందో చెప్తానని చెప్పాను కదా, అది ఎక్కడుందంటే తిరుమలలోనే ఒక మ్యూజియం ఉంటుంది కదా, ఆ మ్యూజియంలో ఈ పత్రం ఉంటుంది. ఈ పత్రం పైన రాసి ఉన్నది ఇప్పటి వరకు ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ పత్రాన్ని కూడా దర్శించుకోండి. ఇక నాలుగవది వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద నది ఉందా? అయితే ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితుల వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అప్పట్లో వర్షం పడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల నుండి నీళ్లు వచ్చేవంట. అయితే గుడి రిపేర్ చేసినప్పుడు పాదాల దగ్గర ఫ్లోరింగ్ చేశారు. అయినా సరే ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర గనుక చెవులు పెడితే ఆ నదీ ప్రవాహం యొక్క శబ్దం ఇప్పటికీ వినిపిస్తుందట. స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేతలతో నీళ్లు తీసి బయటకు పోసేవాళ్ళం. స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది. సో దీన్ని బట్టి ఈ మూర్తి కింద ఇంకొక లోకం కూడా ఉంటుంది అనేది కొంతవరకు అర్థమవుతుంది కదా. సో ఇదే అండి ఎన్నో మహత్యాలు కలిగిన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను చేయబోయే టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.